నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆర్ఆర్ ట్యాక్స్ తో రాష్ట్రాన్ని దోచేస్తున్నారన్న మోదీ ఫేక్ వీడియోల చలామణిలోనూ డబుల్ ఆర్ ఉన్నారని ఆరోపణ కేసులకు ఎన్నడూ భయపడలేదన్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాతీలకు తెలంగాణ పౌరుషం చూపాలని ఓటర్లకు పిలుపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు ఇవాళ కోరుట్ల జనజాతర సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు వడగాలుల ధాటికి 8 మంది మృతి రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు పంపిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశంలో ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ఫేక్ వీడియోలు చలామణి చేస్తున్నారని అందులోనూ డబుల్ ఆర్ పేరు వినిపిస్తోందన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం వేదికగా జరిగిన సభలో కాంగ్రెస్ భారాస లక్ష్యంగా మోదీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల దోపిడీతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, లోక్సభ ఎన్నికల్లో వారికి ఒక్క సీటు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ కాంగ్రెస్ భారాసపై నిప్పులు చెరిగారు. భారాస ఓటుకు నోటు కేసును తొక్కిపెడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కుంభకోణాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన మోదీ దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్నారు. कांग्रेस कहीं भी हो उसकी पॉलिटिक्स के 5 निशान होते हैं: झूठे नारे, झूठे वादे, वोट बैंक की राजनीति, माफियाओं अपराधियों को बढ़ावा, परिवारवाद, करप्शन। इन 5 निशानों से मिलकर कांग्रेस का पंजा बनता है. अब तेलंगाना में भी लोग कांग्रेस के इस पंजे को महसूस कर रहे हैं. अगर आपने ये डबल आर टैक्स पर लगाम नहीं लगाई तो ये 5 साल में आपको ऐसा बर्बाद कर देगा. तेलंगाना फिर खुदा खड़ा नहीं हो पाएगा. पहले टीआरएस बीआरएस ने तेलंगाना को बर्बाद कर दिया. अब ये डबल आर वो भी बर्बाद करेगा. और इसलिए उसको लगाम लगाने के लिए सभी भाजपा को जिता करके दिल्ली भेजो तो वो डरेगा और लगाम रहेगी. రాజ్యాంగం అంబేద్కర్పై కాంగ్రెస్కు గౌరవం లేదన్న మోదీ తనకు రాజ్యాంగంపై అపార గౌరవం ఉందన్నారు. ఓటమి తప్పదనే నైరాశ్యంలో కాంగ్రెస్ నేతలు దిగజారుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియో సృష్టించారన్న ఆయన ఆ వీడియోలను విడుదల చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ये चुनाव लोकतंत्र का सबसे पवित्र उत्सव होता है, लेकिन इस चुनाव में इन्होंने एक नया उद्योग शुरू किया है. लोकतंत्र की भावना को चूर चूर करने वाला नया उद्योग शुरू किया है. इन लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का, समाज में तनाव पैदा करने का, संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है. इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है. आप मुझे बताइए, क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని ప్రధాని మోదీ వెల్లడించారు. 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, రైలు మార్గాలు, జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేశామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని మోదీ ఆరోపించారు. तेलंगाना में कांग्रेस केंद्र सरकार के कामों को रोकने में लगी हुई है. केंद्र सरकार ने देवी सरक्का और समक्का जनजातीय विश्वविद्यालय खोलने का फैसला किया, लेकिन राज्य सरकार जमीन नहीं दे रही है. मनोहराबाद, सिद्धपेट,
सिरिसिल्ला, कोत्तापल्ली, वहां रेल लाइन बनाने का काम भी यहाँ की राज्य सरकार रोक करके बैठी है। आप मुझे बताइए, जो कांग्रेस राजनीति के लिए तेलंगाना का विकास ठप करना चाहती है, उसे तेलंगाना से एक भी सांसद मिलना चाहिए क्या? మాదిగలకు అండగా ఉంటామన్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. అక్రమ కేసులకు ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే గాంధీ భవన్ కు అమిత్ షా పోలీసులను పంపించారని ఆక్షేపించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ, గుజరాత్ జట్లు తలపడుతున్నాయన్న రేవంత్ మోదీ, అమిత్ షాలకు మన పౌరుషాన్ని చూపించాలని ప్రజలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా జమ్మికుంట, భూపాలపల్లి, హైదరాబాద్లో బాలాపూర్, ఆర్కేపురంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించారు. రిజర్వేషన్లను భాజపా రద్దు చేస్తుందని విమర్శిస్తే అమిత్ షా ఢిల్లీ పోలీసుల్ని గాంధీ భవన్ కు పంపించారని దుయ్యబట్టారు. గుజరాత్ పెత్తనమో, తెలంగాణ పౌరుషమో తేల్చుకుందామంటూ భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో సవాల్ విసిరారు. చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండు గాంధీ భవన్ కు. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బాలాపూర్, ఆర్కేపురంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. భారాస, భాజపా రెండూ ఒకటేనని, ఇద్దరి మధ్య చీకటి ఒప్పందముందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ లో కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్లే లోక్సభ ఎన్నికల ఫైనల్స్ లో భాజపాను గద్దెదించారని కోరారు. మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖరరావు ఖతం అయిండు కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని. ఆట అయిపోలే నాయన. ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో మనం గెలిచింది. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ, అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా, తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా. సంవత్సరంలో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానంటున్న భారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు పదవి ఇక కలేనన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల్ని సహించబోమని హెచ్చరించారు. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని చెబుతున్న కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు. ఏడాది తిరిగే లోపల మళ్ళైతాని. ఏడాది కాదు చంద్రశేఖరరావు, నీ జీవితంలో మళ్ళా పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది. నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు. ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఉద్దెర చుట్టమే తప్ప చేసిందేవీ లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి భాజపా ఇచ్చింది గాడిద గుడ్డేనని విమర్శించిన సీఎం ఆ పార్టీ నేతల్ని ఊరూరా నిలదీయారని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ఉద్దెర చుట్టం, మనకు తెచ్చేదేం లేదు, ఏమన్నా ఉంటే తినిపోయేదే. ఇవాళ మనం కట్టే పన్నులల్లా రూపాయి పన్ను కేంద్రానికి కడితే 43 పైసలు ఇస్తుండు. అదే ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాళ్ళు 1 రూపాయి కడితే 7 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు. వాళ్ళ సొంతమైతే గట్ల, పరాయోళ్ళమైతే గిట్ల. అందుకే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను చెప్తున్నా, మీరు తెలంగాణను గుజరాత్ వాళ్లకు తాకట్టు పెట్టకండి, తెలంగాణను మోసం చేయకండి. రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని కార్మిక లోకానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రామికుల విజయస్ఫూర్తిని చాటే రోజు మేడే అని, వారి శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతాయని కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు రానున్న అమిత్ షా హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు లాల్ దర్వాజలో భారీ రోడ్ షోలో పాల్గొనున్నారు. అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 3 పార్లమెంటు నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు భాజపా 10 ఏళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లపై వైఖరేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఎస్, న్యాయ, శాసనసభ కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు కడియం, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీ అభ్యర్థిత్వంపై గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించిన సమయం ఇవ్వడం లేదని, ఈమెయిల్ ద్వారా పంపిన పిటిషన్పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి చేరాయని విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తనిఖీలంటూ చిరు వ్యాపారాల నుంచి నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన సొమ్ముకు లెక్కలు చూపించాలని వ్యాపారులను పోలీసులు బెదిరిస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో ఓ మద్యం దుకాణం నిర్వాహకుడు రాత్రి 11 గంటలకు వ్యాపారం ముగిశాక కౌంటర్లోని డబ్బును తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పోలీసులు అతన్ని తనిఖీ చేసి 8.7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో మద్యం అమ్మగా వచ్చిన నగదుగా అతడు వెల్లడించినా పోలీసులు వినిపించుకోలేదు. ఏటీఎంలకు నగదు తరలించే వాహనాల సిబ్బందికి ఈ తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల కేపీహెచ్బీలో ఏటీఎంకు నగదు తరలించే వాహనం నుంచి 25.5 లక్షల నగదును ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులు సరైన పత్రాలు చూపించడంతో డబ్బులు తిరిగి వారికి అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్లో ఒకరైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. పోలీసుల వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్య ప్రతాపానికి జీవజాతులు అల్లాడిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జగిత్యాల, నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో 46, సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 45.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 45.7, ములుగు జిల్లా మల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులకు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. ఎండవేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో పగలు రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది.
గతేడాదితో పోలిస్తే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. పని మీద బయట తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనం దాహార్తిని తీరుస్తున్నాయి. మార్నింగ్ బయలుదేరినాం, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన ఎండలు ఉన్నవి. అసలు ఇప్పుడే ఈ మంత్లోనే ఎండలు ఇంత ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుంది. దగ్గర వాటర్ బాటిల్స్ లాంటి మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏమైనా తీసుకుంటే బెటర్. ఎండలు పోయినసారి కంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి బయటికి వెళ్ళకపోవడమే బాగుంటుంది. డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంకా అసలు వాటర్ తాగడం కానీ ఇంకా బయటికి వెళ్ళకుంటుంటే ఇంకా నయం అనిపిస్తుంది. హాస్పిటల్ కన్నా వచ్చినాం, కానీ మధ్యాహ్నం బయలుదేరకూడదు అనుకున్నా కానీ అవసరం కోసమని రావాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉంటే బెటర్ ప్రజలు. హాఫ్ డ్రెస్లోనే బాగా ఎండలు కొట్టినాయి, చాలా ఎండలు కొడుతున్నాయి. మార్నింగ్ 9కే ఘోరంగా ఎండ కొడుతాను, అడగలేకపోతున్నాం. ఈవినింగ్ కూడా చాలా ఎండలు కొడుతాయి 5కి. ఎన్ని నీళ్లు తాగినా కానీ మొత్తం లోపలికి పోతాను ఎండ బాగా. అది చెమటలు వస్తానే ఒక్క నీళ్లు తాగకపోతే ధూపం మస్తు ఎండ బాగా అఘోరమైన ఎండ కొడుతుంది. ఒక 3-4 గంటలకు వెళ్ళినా కానీ ఎండ బాగా కొడుతుంది. ఇంకొకటి గమనించవలసిన విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఎండలు బాగా ఉన్నాయి కదా, సో మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత బాగా కూల్ వాటర్ అనేది తాగకూడదు. అలాగే మేము కూడా చలివేంద్రం పెట్టాం, కానీ కొంచెం నార్మల్ కూల్గా పెట్టాము. ఎందుకంటే సడన్గా ఎండలకి వచ్చి వాటర్ తాగడం వల్ల బాడీలో ఏమవుతుందో తెలియదు. అలాగే ఫ్రిడ్జ్ అనేది అవాయిడ్ చేయండి, రంజన్లో వాటర్ తాగండి. ఎండ వేడిమికి పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంతో జనం జంకుతున్నారు. ఎండలో విధులు నిర్వర్తించేవారు విలవిల్లాడుతున్నారు. కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా ఆలోచించి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 7 గంటల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ బీపీ భారత్ పెట్రోలియం వాళ్ళు ఈ స్ప్రింక్లర్ ఏర్పాటు చేయడం వల్ల ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఏసీలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. మిగతా పెట్రోల్ బంకులో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేస్తే పబ్లిక్ వచ్చేటువంటి కస్టమర్స్ కూడా మంచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఇప్పుడైతే ఎండలు బాగా కొడుతున్నాయి, ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ అట్లా కొడుతుంది కదా. సో మేము ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకుంటే మాత్రం మాకు చల్లదనం అనేది బాగా అనిపిస్తుంది. వీళ్ళు వైకేపీ ఫుల్ పాయింట్ వాళ్ళు మంచి ప్లాన్ చేశారండి. ఇది ఒకటి మాత్రం బయట తిరిగి వచ్చే వరకు ఈ పంపులో పెట్రోల్కి వచ్చే వరకు మంచులాగా పడుతుంది. మంచి చల్లటి వాతావరణం బాగుంది ఇక్కడ. ఇది నేను లాస్ట్ 6 months నుంచే నేను ఒక డైరీ ఫామ్లో చూడడం జరిగింది. ఇది సరే ఇట్లాంటిది మన కస్టమర్స్కి మన పెట్రోల్ పంప్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దామని ఆలోచనతోని నాకు వచ్చిన ఐడియాతోని దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. 1000 నుంచి 2000 వరకు ఖర్చు వస్తుంది డైలీ, కానీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవినింగ్ వచ్చే కస్టమర్స్ అయితే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళైతే కాసేపు టైం స్పెండ్ చేసి ఒక 2 minutes ఉండే వాళ్ళు ఒక 3 to 4 minutes ఉండి వెళ్ళిపోతున్నారు. మే నెలలో 48 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారం పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత వారం 10 రోజులుగా టెంపరేచర్స్ అనేది ఎక్కువగా పెరగడం చూస్తున్నాము. వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని వీలైనంత వరకు ఈ టైంలో బయటకి వెళ్లకుండా ఉండడమే మంచిది. బాలబాలికలను పోలీస్ ఆర్గనైజేషన్ కు చేరువ చేయడానికి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు. 14 సంవత్సరాలు పైబడిన బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయుధాలు, నేరస్తులను పట్టుకోవడంలో డాగ్ స్క్వాడ్ పనితీరు, ట్రెజర్ హంట్ పై అవగాహన కల్పిస్తామని డీఎస్పీ తెలిపారు. కరాటే, డాన్స్ కానీ, అబాకస్ కానీ, లేకపోతే మిగతా స్పోర్ట్స్ 15 రోజులు జనరల్ గా ఆటలు ఆడిస్తారు. తర్వాత ఆర్చరీ నేర్పిస్తాము. తర్వాత అన్ని రకాలటువంటి ఆటలు పిల్లలకు పరిచయం చేయించాలని మా ఉద్దేశం. రెండోది ఇది కాకుండా ఫస్ట్ 1 hour వీళ్ళకు పరేడ్, పోలీస్ అంటే ఎట్లా ఒక డిసిప్లిన్, వాకింగ్ స్టైలు, పరేడ్ ఎట్లా చేయిస్తాము అదొక నేర్పించడం. దాంతో ఏమైందంటే పిల్లలకు మేము తక్కువ కాదు, మేము కూడా పోలీసుల భాగం అనే ఫీలింగ్ రావాలి. పిల్లలందరికీ పోలీస్ అంటే ఒక రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ మేమే రోల్ అయితే ఎట్లా ఉంటుందో వాళ్ళు ఊహించుకోవడం కోసం. 40 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2019లో 303 సీట్లకు చేరుకుంది. ఇప్పుడు అబ్ కీ బార్ 400 పార్ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది.
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కమలదళం ప్రస్థానంపై ప్రత్యేక కథనం. లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి 4 దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆ పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ, సికింద్రాబాద్ స్థానాల్లో బరిలోకి దిగిన కమలదళం హన్మకొండలో గెలిచింది. అక్కడ భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పివి నరసింహారావుపై 54,198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి టి అంజయ్య చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మొఖ్సానా. గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్ కు భాజపా సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో 29.99%, రాజస్థాన్లో 23.69%, హిమాచల్ ప్రదేశ్లో 23.27%, ఢిల్లీలో 18.85% ఓట్లను కమలదళం సాధించింది. మహారాష్ట్రలో 10.07%, హర్యానాలో 7.54% ఓట్లను రాబట్టింది. క్రమంగా బలం పెంచుకున్న కాషాయ పార్టీ తొలి ఎన్నికల్లో 10% పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో తొలి 10 ఏళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది. 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో, 1991లో ఉత్తరప్రదేశ్లో, 1993లో ఢిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మ దృష్టితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికను ఒక సవాల్గా తీసుకుని కమలదళం పోరాడింది. ఈ 4 దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. గత 4 దశాబ్దాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్లో హిమాచల్లోని పాలంపూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని 1990 సెప్టెంబర్ 25న ఎల్కే అడ్వాణీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. అడ్వాణీని అరెస్ట్ చేసి 5 వారాల పాటు నిర్బంధించింది. అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1984 నుంచి 2004 వరకు వాజ్పేయి, అడ్వాణీ భాజపాను ముందుండి నడిపించారు. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు. ఆ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకుని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఓటు బ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలుచుకుంటూ ఓట్లు రాబట్టుకునే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి అడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం 20% లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి
నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004, 2014 మధ్య కాంగ్రెస్ చేసిన పొరబాట్లు 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని భాజపాను ఢిల్లీ పీఠం వైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి. 2014తో పోలిస్తే 2019లో ఎక్కువ సీట్లు సాధించిన కమలదళం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సొంతంగా 370కి పైగా స్థానాలు నెగ్గాలని, కూటమిగా 400కు పైగా స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అబ్కీ బార్ 400 పార్ నినాదాన్ని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అక్రమంగా నకిలీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న 3 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను నిషేధించిన నేపథ్యంలో పలు రసాయనాల ద్వారా ఈ నకిలీ ఇంజెక్షన్లను తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దక్షిణ, పశ్చిమ మండలాల టాస్క్ ఫోర్స్, మంగళహాట్ పోలీసులు ముఠాపై దాడి చేసి 3ని అదుపులోకి తీసుకున్నారు. 100 ఇంజెక్షన్లు, ఇతర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో పీఎల్జీఏ బెటాలియన్ సభ్యుడు, లాస్ కమాండర్, కేఎంఎస్ చైర్మన్, ఎల్జీఎస్ మెంబర్, మిలిషియా డిప్యూటీ కమాండర్ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు 16 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. పీఎల్జీఏ బెటాలియన్ సభ్యుడు అరుణ్ కత్తికి 8 లక్షల రివార్డు ఇవ్వగా మిగిలిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం అందించారు.